ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను ఈరోజు వచ్చేసి డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ చూపిస్తున్నాను. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అనడం కంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రైడ్స్ చూపిస్తున్నానండి. అంటే 2 స్ట్రాండ్, 3 స్ట్రాండ్, 4 స్ట్రాండ్, 5 స్ట్రాండ్ బ్రైడ్స్ చూపిస్తున్నాను అనమాట. ఇలా నేను ఒక 10, 11, 12 స్ట్రాండ్స్ వరకు వేద్దామని అనుకున్నాను. బట్ నాకు నిన్న వీడియో తీసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఉన్న బ్రైడ్స్ని మనం ఒక వీడియోలో పెట్టలేము, వీడియో లెంత్ అయిపోతుంది. సో ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి నేను 4 బ్రైడ్స్ చూపిస్తున్నాను అనమాట. రెగ్యులర్గా మేము వేసుకుంటామని ఏం చెప్పను, బట్ సమ్ టైమ్స్ వేసుకుంటాము. నేను వేసుకోవడం కొంచెం కష్టం, బట్ వేరే వాళ్ళకైతే నేను డెఫినెట్గా వేస్తాను. చాలా ఈజీ మెథడ్లో నేను మీకు చూపిస్తాను. ఒక్కొక్క బ్రైడ్కి వచ్చేసి 2 డిఫరెంట్ టైప్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఒకటేలాగా వేస్తాను, బట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం 2 డిఫరెంట్ టైప్స్లో చేస్తాను. సో వీడియో చూసి ఎంజాయ్ చేసేసాయి. సో ఫస్ట్ బ్రైడ్ చూసేద్దాము. ఇది వచ్చేసి 2 స్ట్రాండ్ బ్రైడ్ అండి. చాలా ఈజీ అండ్ సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. హెయిర్ని 2 ఈక్వల్ సెక్షన్స్ చేశాక చూసారు కదా, అలా హోల్డ్ చేసుకొని మన చూపుడు వేలుతో దాన్ని ట్విస్ట్ చేసుకోవాలి. ట్విస్ట్ అనేది మీ ఇష్టం వచ్చిన సైడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్విస్ట్ చేస్తున్నాను అనమాట. సో అలా రెండింటిని ట్విస్ట్ చేసిన తర్వాత గట్టిగా పట్టుకొని మళ్ళీ ఒకదానిపైన ఇంకొక దాన్ని ట్విస్ట్ చేస్తున్నాను. సో చూడండి, ట్విస్ట్ చేసి హోల్డ్ చేసి మళ్ళీ ఒకదానిపైన ఒకటి ట్విస్ట్ చేస్తున్నాను అనమాట. సో చాలా ఈజీ కదా. మళ్ళీ ట్విస్ట్ చేయండి, హోల్డ్ చేయండి, ఒకదానిపైన ఒకటి ట్విస్ట్ చేయండి. అగైన్ అంతే ట్విస్ట్. ఈ ట్విస్టింగ్ అనేది నేను నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్విస్ట్ చేసుకున్నాను. మీకు నచ్చిన సైడ్ మీరు ట్విస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా సెల్ఫ్గా వేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం, అంటే మనం హెయిర్ ముందుకు అనుకొని వేసుకోవాలి కాబట్టి మన ఫేస్ సైడ్ ట్విస్ట్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఇది నా ఎక్స్పీరియన్స్ అనమాట. సో అలా కంప్లీట్గా ట్విస్ట్ చేసుకొని మనం రబ్బర్ బ్యాండ్తో టై చేసుకుంటే సరిపోతుందండి. ఇంత ఈజీ హెయిర్ స్టైల్ మనకి అన్ని టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ పైన సెట్ అవుతుంది. జీన్స్ కానివ్వండి, కుర్తీ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి సెట్ అయిపోతుంది. అండ్ ఎస్పెషల్లీ ఇది చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ట్విస్ట్ చేసి హోల్డ్ చేసి ఒకదానిపైన ఒకటి ట్విస్ట్ చేయడం. నీట్గా నాట్స్ ఏం లేకుండా హెయిర్ కౌంట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ అంతే, మన హెయిర్ స్టైల్ రెడీ అయిపోయింది. సూపర్ కదా. ఎస్, దిస్ ఇస్ మై ఫస్ట్ హెయిర్ స్టైల్. సో 2 స్ట్రాండ్ బ్రైడ్ చూసాం కదా, ఇప్పుడు 3 స్ట్రాండ్ బ్రైడ్ చూద్దాము. ఇది ఒక రెగ్యులర్ బ్రైడ్ అని చెప్పొచ్చండి. నార్మల్ బ్రైడ్ అనడం కంటే రెగ్యులర్, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద విమెన్ కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, మనకి ఎక్కువగా ఈ బ్రైడ్లో కనిపిస్తూ ఉంటారనమాట, ఎస్పెషల్లీ ఇండియన్స్. సో సింపుల్. అండ్ ఇది కూడా వేసుకోవడం రాని వాళ్ళ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అంటే 3 ఈక్వల్ సెక్షన్స్ తీసుకున్న తర్వాత మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది మధ్యలోకి, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది మధ్యలోకి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది మధ్యలోకి, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది మధ్యలోకి. అంతే, చాలా సింపుల్. సో ఇంత సింపుల్ హెయిర్ స్టైల్ కూడా చూపిస్తుంది. ఏంటి అంటే, నేను ఒక 2 స్ట్రాండ్ నుంచి ఒక 10 స్ట్రాండ్స్ వరకు చూపించాలి అనుకున్నా కాబట్టి ఇది కూడా ఇంక్లూడ్ చేశాను. దాట్స్ ఇట్ అనమాట. ఎస్, లెఫ్ట్ టు ద మిడిల్, రైట్ టు ద మిడిల్, లెఫ్ట్ టు ద మిడిల్, రైట్ టు ద మిడిల్. అంతే, చాలా ఈజీ అండి. సో అయిపోయిన తర్వాత రబ్బర్ బ్యాండ్తో టై చేసుకుంటే మన హెయిర్ స్టైల్ రెడీ. చూడండి. ఎస్, దాట్స్ ఇట్. సో 4 స్ట్రాండ్ బ్రైడ్ కోసం మన హెయిర్ని 4 ఈక్వల్ సెక్షన్స్ చేసుకోవాలి. దానికోసం నేను ఫస్ట్ 2 ఈక్వల్ సెక్షన్స్ చేసి ఆ తర్వాత ఒక్కొక్క సెక్షన్ని ఇంకొక 2 ఈక్వల్ సెక్షన్స్ చేస్తున్నాను అనమాట. టోటల్గా 4 సెక్షన్స్. నేను నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి సెక్షన్స్ని కౌంట్ చేస్తాను, 1, 2, 3, 4 అని చెప్పేసి. సో ఇప్పుడు 4 ఈక్వల్ సెక్షన్స్ వచ్చేసాయి. 1, 2, 3 అండ్ 4 అనమాట. ఎస్, 2 సెక్షన్స్ని ఒక హ్యాండ్లో హోల్డ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ సెక్షన్ని సెకండ్ సెక్షన్ పైన నుండి తీసి, తర్వాత ఫోర్త్ సెక్షన్ని థర్డ్ సెక్షన్ కింద నుంచి తీసి, ఫోర్త్ని ఫస్ట్ సెక్షన్ పైన ఓవర్లాప్ చేసి మళ్ళీ 2 సెక్షన్స్ని ఇలా హోల్డ్ చేసి అవి ఇంటర్లాక్ అయిపోతాయి. ఫస్ట్ది సెకండ్ దానిపైన, ఫోర్త్ది థర్డ్ దాని కింద నుండి, అండ్ ఫోర్త్ దాన్ని
ఫస్ట్ దానిపైనకి నుండి ఓవర్లాప్ చేయాలి. సో లాక్ అయిపోయా చూడండి, టూ సెక్షన్స్ పట్టేసుకున్నాను. ఎస్, ఫస్ట్ది సెకండ్ దానిపైన, ఫోర్త్ది థర్డ్ దాని కింద నుంచి తీసి ఇప్పుడు ఫోర్త్ దాన్ని ఫస్ట్ సెక్షన్ పైనకి ఓవర్లాప్ చేయాలి. సో అలా లాక్ అయిపోతుంది అనమాట. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి, బట్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి, మన బ్రైడ్ కూడా కొంచెం అంటే లావుగా కనిపిస్తుంది హెయిర్ కొంచెం పుల్ చేయడం వల్ల. ఎస్, సో దీన్ని ఇంకొక రకంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఓవర్, అండర్, ఓవర్ అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దాన్ని కూడా చెప్తాను. సో ఎస్, over, first section over second, fourth section under third, and fourth over first. దిస్ ఇస్ లాకింగ్ అనమాట. సో ఫోర్త్ దాన్ని ఫస్ట్ దానిపైన వేయగానే లాక్ అయిపోయింది. ఎస్, దాట్స్ ఇట్. చాలా ఈజీ అండి, కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే వచ్చేస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకి చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఓవర్, సో లెఫ్ట్ సైడ్ ది ఓవర్, రైట్ సైడ్ ది అండర్, అండ్ దెన్ ఓవర్లాప్ ది అదర్ టూ సెక్షన్స్. దాట్స్ ఇట్. ఫస్ట్ ఓవర్ సెకండ్, fourth over third, and fourth and first overlapping. That's it. ఇంత బ్యూటిఫుల్ బ్రైడ్ నేనైతే జస్ట్ 3 minutesలో వేసేసాను. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో ఫైనల్గా ఆ బ్రైడ్ ఇలా ఉంది. మీరు కావాలంటే హెయిర్ కొంచెం పుల్ చేసుకుంటే మనకి వాల్యూమైజ్డ్ బ్రైడ్ వస్తుంది అనమాట. నేనైతే పుల్ చేయలేదు. దాట్స్ ఇట్. సో 5 strand బ్రైడ్కి మనం హెయిర్ని 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈక్వల్ సెక్షన్స్ కాదు, ఒక సెక్షన్లో కొంచెం హెయిర్ ఎక్కువ ఉండాలి, ఒక సెక్షన్లో కొంచెం హెయిర్ తక్కువ ఉండాలి. ఇప్పుడు హెయిర్ ఎక్కువ ఉన్న సెక్షన్ని తీసుకొని నేను 3 ఈక్వల్ సెక్షన్స్గా మళ్ళీ డివైడ్ చేసుకొని రెగ్యులర్ బ్రైడ్కి ఎలా అయితే ఫస్ట్ బ్రైడ్ స్టార్ట్ చేస్తామో అలా స్టార్ట్ చేశాను అనమాట. సో దాన్ని అలా హోల్డ్ చేసుకొని ఇప్పుడు ముందుకు వేసుకున్న లెస్సర్ సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని 2 ఈక్వల్ సెక్షన్స్ చేస్తున్నాను. అలా సెక్షన్స్ చేసేసి ఆ ఫస్ట్ సెక్షన్ని సెకండ్ సెక్షన్ పైన ఓవర్లాప్ చేసి ఈ మనం ఫస్ట్ వేసుకున్న బ్రైడ్లో ఉన్న ఇన్నర్ సెక్షన్ ఏదైతే ఉందో దాంతో పాటు మళ్ళీ ఓవర్లాప్ చేస్తున్నాం. సో ఇక్కడ కలిసిపోతే అన్న టెన్షన్ వద్దండి, బికాజ్ ఆ ఫస్ట్ మనం అల్లడం వల్ల ఆ 2 సెక్షన్స్ సపరేట్గా ఉంటాయి. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 సెక్షన్స్ని హోల్డ్ చేసి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 3 సెక్షన్స్ని మళ్ళీ మనం బ్రైడ్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ సెక్షన్ ఓవర్ సెకండ్ సెక్షన్, తర్వాత అండర్ థర్డ్ సెక్షన్, మళ్ళీ ఇటు సైడ్ ఉన్న 2 సెక్షన్స్ని హోల్డ్ చేసి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఫస్ట్ సెక్షన్ ఓవర్ సెకండ్ సెక్షన్ అండ్ అండర్ థర్డ్ సెక్షన్. ఎస్, సో మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఫస్ట్ సెక్షన్ ఓవర్ సెకండ్ సెక్షన్ అండ్ అండర్ థర్డ్ సెక్షన్. సో మళ్ళీ ఆ 2 సెక్షన్స్ని హోల్డ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఫస్ట్ సెక్షన్ ఓవర్ సెకండ్ సెక్షన్ అండ్ అండర్ థర్డ్ సెక్షన్. సో బేసికల్గా ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఫస్ట్ సెక్షన్ని సెకండ్ సెక్షన్ పైన ఓవర్లాప్ చేసుకొని తర్వాత థర్డ్ సెక్షన్ కింద నుంచి తీసి టైట్గా హోల్డ్ చేసి తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఫస్ట్ సెక్షన్ని సెకండ్ సెక్షన్ పైన ఓవర్లాప్ చేసి ఆ థర్డ్ సెక్షన్ కిందకి వేయాలన్నమాట. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయినా రైట్ హ్యాండ్ సైడ్ అయినా మనం ఫస్ట్గా ఓవర్ అండర్ చేయాలి. సో చూడండి, రైట్ సైడ్ నుంచి ఫస్ట్ సెక్షన్ ఓవర్ సెకండ్ సెక్షన్ అండర్ థర్డ్ సెక్షన్ అండ్
అవుటర్ సైడ్ ఉన్న 2 సెక్షన్స్‌ని హోల్డ్ చేసి రైట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ సెక్షన్ ఓవర్ సెకండ్ సెక్షన్, అండర్ థర్డ్ సెక్షన్. ఓవర్, అండర్, లాకింగ్, ఓవర్, అండర్, లాకింగ్. చాలా సింపుల్ అని చెప్పను, బట్ కొంచెం కాంప్లికేటెడ్, కానీ చాలా బ్యూటిఫుల్ బ్రైడ్. డెఫినెట్గా ట్రై చేయండి. ఓవర్, అండర్, హోల్డ్ 2 సెక్షన్స్, అంతే. సో ఫైనల్గా బ్రైడ్ ఇలా ఉంది. చాలా వాల్యూమైజ్డ్ బ్రైడ్ అని చెప్పొచ్చు. బ్యూటిఫుల్ కదా. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కానీ వీడియో ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి.